మిస్టర్ వీరేంద్ర, మీకు రీఇన్వెస్టిగేషన్ ఆర్డర్స్ పాస్ చేస్తున్నాను. వచ్చే వాయిదాలోపు మీరు వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. షూర్ యువర్ ఆనర్. ఓకే. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ ఇంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ చెక్ చేయండి. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ఫస్ట్ ఫోరెన్సిక్ రిపోర్ట్. ఏదో తేడా ఉంది. ఆ తేడా ఏంటో కనుక్కోండి. ఐ వాంట్ అ పర్ఫెక్ట్ జాబ్. ఓకే సార్. ఓకే, ష్యూర్. ఫాలో మీ. ఏంట్రా మేకు పట్టుకున్నాడు ఎవరికి దింపుతాడు? మీకే దింపుతారు అనుకుంటా సార్. ఫైల్స్ ఉన్నాయని రిక్వెస్ట్ చేయండి. ఓరిని అబ్బా. yes proceed. యువర్ ఆనర్, కోర్టు ఆర్డర్ ప్రకారం సిద్ధార్థ్ అనే ముద్దాయిని జ్యుడిషియల్ కస్టడీలో విచారించడం జరిగింది. ఆ తర్వాత స్వయంగా నేను సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళాక ముద్దాయి గురించి ఒక నిజం తెలిసింది. కోర్టుగా నిజం తెలియాలంటే నేను కొంతమందిని ఎగ్జామిన్ చేయాలనుకుంటున్నాను. yes you can. థ్యాంక్ యూ యువర్ ఆనర్. డీసీపీ నాయక్. ఈసారి పోలీసులకు దింపండి సార్. ఫైల్స్ ఏమో కనుక్కోరా. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేశారా? yes sir. ఒకవేళ చేసుంటే అంజలి బెడ్రూమ్లో విండో వెప్పదీసి బిగించినట్టు మీరు గాని ఫోరెన్సిక్ రిపోర్ట్లో గాని ఎందుకు రాయలేదు? సార్, నేను అబ్జర్వ్ చేసిన ప్రతి క్లూ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో రాశాను. అంటే మీరు సబ్మిట్ చేసిన తర్వాత వేరెవరో వెప్పదీశారనుకుంటున్నారా? ఇంపాసిబుల్ సార్. సీజ్ చేసిన ఇల్లు నా అండర్లో ఉంది. నాకు తెలియకుండా ఎప్పుడు ఎవరు అందులోకి ఎంటర్ అవ్వలేరు. దెన్ మీరిచ్చిన రిపోర్టు ఫోరెన్సిక్ ఇచ్చిన రిపోర్ట్ రెండు తప్పు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సార్, నా ఇన్నేళ్ల సర్వీస్ లో ఓ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ గా నేను ఏ తప్పు చేయలేదు. నేను మీతో మాట్లాడలేదు. క్లూస్ టీమ్ లీడ్ చేసిన డీసీపీని అడుగుతున్నాను. ఇలా పబ్లిక్ తరఫున వాదించాల్సిన ప్రాసిక్యూటర్ అక్యూజ్ తరఫున వాదించడం రైట్ కాదు సార్. దిస్ ఇస్ అగైన్స్ ద ప్రొఫెషనల్ ఎథిక్స్. As per the request of Mr. Virendra, the panel of this court allowed him to argue on behalf of the accused. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి, ఈ మిస్టేక్ ఎలా జరిగిందో చెప్పండి. మిస్టేక్ మీరు చెప్పలేరు. ఈ ఎవిడెన్స్ నేను కోర్టుకి తర్వాత సబ్మిట్ చేస్తాను.